అందుకనే ప్రతి కర్మని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ సరి అయిన కర్మని చేయాలి. అంటే ఆ కర్మ ఎలాంటిది చేయాలి ఇది కూడా చెప్పిండు. పాపకర్మద్దు తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి నీ పని నాటకము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడి నీ పని నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము. అన్నమయ్య ఆత్మజ్ఞానాన్ని కీర్తన రూపంలో మనం మాటల రూపంలో నేర్చుకుంటున్నాం ఇక్కడ. కానీ ఆయన ఏం చెప్పిండు? మాటలు చెప్పలే, మాటలు కాకుండా కీర్తన పాట రూపంలో నేర్పించిండు. మనం ఏం చెప్తున్నామంటే అన్నమయ్య మన ధ్యానం చేసిండా? ధ్యానం చేయకుండా ముందే మోక్షం వచ్చింది కదా అంటారు. అన్నమయ్య ఆత్మతో ఉన్నాడు, నువ్వు దేంతో ఉన్నావు అది ఆలోచించుకోవాలనే ముందు. ప్రతి ఒక్కరు ఇలా మాట్లాడతారు, ఏమన్నా అన్నమయ్య ధ్యానం చేస్తే మోక్షం వచ్చిందా? కీర్తనల ద్వారా మోక్షం. ఆ కీర్తనలు ఏముంది? బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానా తన తందనానా వాళ్ళ ఏం చెప్తుంది ఇక్కడ? బ్రహ్మము ఒక్కటే, ఆ పరబ్రహ్మము ఒక్కటే. అంటే ఇది ఆత్మజ్ఞానం కాదా? బ్రహ్మజ్ఞానం. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆత్మజ్ఞానాన్ని కీర్తన రూపంలో చెప్పి తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి నీ పని నాటకము. అంటే నానాటి బ్రతుకు. నాటకం అంటే ఏంటిది? నా నాటి, నా అంటే 4, నానాటి రోజులు, నా అంటే 4, నానాటి అంటే రోజులు. 4 రోజుల బతుకు బతకడానికి వచ్చిన నువ్వు, ఈ నాటకం వేయడానికి వచ్చిన నువ్వు నీది నాది అంటున్నావు. పుడతావు చస్తావు, పుట్టుటయు నిజమే పోవుటయు నిజమే, దానికోసమని నీదని నాదని అదని ఇదని పాపం చేసుకుంటున్నావు. అందుకనే పాపము తెగదంటుండు. ఏం పాపం తెగదు అంటే నువ్వు ఎంత మంచి కర్మ చేసినా కూడా నీకు పాపము తెగదు అంటున్నాడు. ఎలా అంటే నడుస్తున్నప్పుడు చూడండి సార్, నడుస్తుంటే ఏమవుతుంది? ఎంతో బ్యాక్టీరియా మన కాలు కింద పడి చచ్చిపోతుంది. అంతేందుకంటే వ్యవసాయం దగ్గరికి వెళ్దాం. వ్యవసాయం చేస్తే ఏమవుతుంది? ఏ కర్ర వీకినా దుక్కి దున్నినా ఎన్నో క్రిములు చనిపోతూ ఉంటాయి. అదంతా ఏమవుతుంది? మరి వ్యవసాయదారుడు పంట పండియకపోతే లోకమంతా ఏం కావాలా? లోకం కోసం పంట పండించే వ్యవసాయదారుడికి కర్మ అంటుతుంది వ్యవసాయం చేస్తే. మరి ఆ కర్మ ఎలా పోవాలి అంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఏ జీవికి అన్నం పెడతావో ఈ రోజు కర్మ, ఈ రోజు జీవికి అన్నం పెట్టడం ద్వారా పాప కర్మ పోతుంది అన్నాడు. అందుకనే పాపము ఈ రోజు అంటుతుంది, ఈ రోజు కడిగేయాలంటే ఒకరికి మనిషి కాదు, మనిషి అని ఫిక్స్ అయిపోతాం. మనిషి ఒకటే కాదు, ఏ పిట్ట వచ్చినా, ఏ పక్షి వచ్చినా, ఏ కుక్క వచ్చినా, ఏ పిల్ల వచ్చినా మనం తప్పకుండా ఆ రోజు దానికి పెడితే ఆ రోజు పాపం మనకి కడిగేయబడుతుంది అని చెప్పి అన్నమయ్య వివరించింది. మరి అది మనకి కావాలని చేస్తుంది కాదు, అవసరం కోసం చేస్తుంది. వ్యవసాయం కావాలని చేసేదా? నడవడం కావాలని నడుతావా? బోళ్ళు దోమవు, నడవవు, మరి ఇల్లు నువ్వు వాకి పెండ పిసికి అలుకు ఎల్లితే కూడా మనకు పాపం అంటుతుంది. ఏముంటే దాంట్లో చంపేస్తున్నాం, తప్పదు. కాబట్టి అక్కడ ఏమైతుంది? ఆ పాపం వల్ల ఏమైతుందంటే ఆ ముగ్గు వేస్తావే, అలుకు చల్లి ముగ్గు పెట్టిదా, ముగ్గు రాళ్ళ ముగ్గు పెట్టకుండా పిండి ముగ్గు వేస్తే అక్కడ అన్నదానం పెట్టినట్టున్నావు. ఏ క్రిములనైతే చంపుతున్నావో ఇంకో క్రిమి వచ్చి నువ్వు ఆ పిండిని తినేస్తున్నప్పుడు అన్నదానం అయిపోయింది. అక్కడ పాపం కడిగేయబడుతుంది. అంటే ఏ రోజు ఆ రోజు ఈ పాపం అంటుంది. ఎందుకంటే నిత్యం ఇల్లు నూకాలి, కడగాలి, తల్లికి
కుటుంబం కోసం చేసే కర్మ కాబట్టి ఈ పాపపు కర్మ అంటుతుంది కాబట్టి మరి తల్లి అందరి కోసం చేసే కర్మ అంటుకుంటే ఎట్లా అని చెప్పి భగవంతుడు ఆ తల్లి కర్మ పోవడానికి ఆ తల్లి చేతుల ద్వారా అండిన ఆహారాన్ని ఒక జీవికి పెట్టడం ద్వారా, అందుకే మనకు ఆకిట్లో పిండి ముగ్గు చెప్పిందండి. పిసపిస ముగ్గులు ఏమని చెప్పాలి, రాళ్ళ ముగ్గులు ఏమని చెప్పాలి. బియ్యం పిండిని గ్రైండర్ బట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. పారదా పాతకాలం మనిషి నువ్వు ఏం చేస్తున్నావు తల్లి? బియ్యం పిండి ముగ్గు నీకు అందం అవసరం లేదు. ఆకిట్లో మాట్లాడకండి, ఆకిట్లో అందంతో పని లేదండి. మనము ఎందుకు పెండ నీళ్ళు చల్లుతామమ్మా అంటే అది మనకి చీడని పీడని బ్యాక్టీరియాని రానియకుండా కాపాడే ఒక అద్భుతమైన ఆయుర్వేదం పెండ అంటే. అందుకని మనం దానికి కొంచెం నూకినప్పుడు చల్లినప్పుడు బ్యాక్టీరియా చనిపోతుంది, దానివల్ల మనకు కొద్దిగా పాపం అంటుతుందని చెప్పి అక్కడ పాకే చీమలు దోమలు అవన్నింటికి కూడా మనం పిండి ముగ్గుతో వేస్తే ఆ పిండిని ఆ జీవరాశి చిన్న చిన్న సూక్ష్మక్రిములు తిన్నప్పుడు అక్కడే ఆ పాపం కడిగేయబడుతుందని చెప్పి మనకు యోగులు కనిపెట్టి చెప్పిన సూత్రాలన్నీ సర్వనాశనం చేసి పాడేస్తున్నారు. మరి అన్ని పాపాలు అంటుతున్నాయి. ఏ రోజైనా ముందు అండుకునుడు తినుడు, అండుడు తినుడు, అండిన ప్రసాదాన్ని తింటే విషంగా మారుతుంది అన్నారు. ఎప్పుడైతే మనమే అండుకొని తింటామో, అందుకని ఆ వంట చేసా అంటే ఏం చేయాలంటే తప్పకుండా ఇంత ఫస్ట్ వంట చేసిన దాన్ని తీసి కాస్త గిన్నెల్లో ఆకులను తీసి పక్షులకో చీమలకో పిల్లికో పాలు వేయడమో, పాలలో ఇంత అన్నం వేయడమో, కుక్కకు పిలిచి పెట్టడమో, ఆవుకు పిలిచి పెట్టడమో తప్పకుండా చేస్తే అది నిజమైన అమృతంగా మారుతుందని చెప్పి మనకు భగవంతుడు చెప్తున్నాడు. కానీ మనకు ఆ విషయం ఎవరు చెప్పారు, మనం ఏం చేద్దాం? ఇక చాలా మందికి తెలుసు పెడతారు, తెలియని వాళ్ళు పెట్టాలి. అందుకనే మనం వండుకుంది ఫస్ట్ మనం తినకుండా ఏదో ఒక జీవరాశికి ముందు ప్రసాదంగా నువ్వు ఇక్కడ దేవుడికి పెట్టాల్సిన అవసరం, అన్నిట్లో దేవుడు ఉన్నాడు, ఆ జీవికి పెడితే. అందుకని సాయిబాబా నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఇదే. ఆకలి అయినప్పుడు ఆకలి అవుతుంది, లక్ష్మి అన్నం తీసుకురావా, రొట్టెలు చేసి తెస్తావా, లక్ష్మి ఆకలి అవుతుంది అంటే గబా గబా వెళ్తుంది. వచ్చినాక కుక్కకి పెడితే ఫీల్ అయింది లక్ష్మి. నువ్వు తింటావు అనుకుంటే కుక్కకి చూసావా, నిన్నెంత ఆప్యాయంగా చూస్తుంది కుక్కని చూడు లక్ష్మి. నా ఆకలి అయింది అన్నా కానీ నాకైందని చెప్పలేదు అన్నాడు. ఆకలి అవుతుంది లక్ష్మి, లక్ష్మి నువ్వే ఆకలి అవుతుంది లక్ష్మి. నోరు ఉన్నది నేను చెప్పగలుగుతున్నా, నీకు నోరు లేదు, ఆమె అంతకు నోరు లేదు చెప్పగలగదని. అంటే చూడండి అక్కడ ఆ పాయింట్ మనం తప్పకుండా నేర్చుకోవాలి బాబా దగ్గర నుంచి. అందుకనే తప్పకుండా ధ్యానం చేస్తే ఏమైతే అంటే ఇవన్నీ మన లోపల నుంచి ఉద్భవిస్తూ ఉంటాయి. ధ్యానం అనేది ఏంటంటే ఫస్ట్ మనము ఆరోగ్యంగా తయారవుతాం. చెప్పాను కదా ఎలా ఆరోగ్యం అవుతాం, నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఎందుకంటే శ్వాస చిన్నదే ఇక్కడ ఎప్పుడైతే కూర్చుంటుందో స్థితం అవుతుందో ఈ ఆలోచనలన్నీ వెళ్ళిపోయిన తర్వాత మనసు ఖాళీ అయిపోతుంది, బుర్ర ఖాళీ అవుతుంది. కాబట్టి ఖాళీ ఉన్నదంటే ఏమన్నా పోసుకోవచ్చు, కాఫీ పోసుకోవచ్చు, నీళ్లు పోసుకోవచ్చు, విషం పోసుకోవచ్చు, విశ్వశక్తిని కూడా పోసుకోవచ్చు. అందుకనే ముందు ఖాళీ చేయమంటున్నాడు. ఖాళీ చెయ్యడమే ధ్యానం. అవసరమా కాదు ఇప్పుడు ధ్యానం? ఎంత అవసరం? వెరీ గుడ్, థ్యాంక్ యూ. అందుకని చక్కగా మనము మనం శుద్ధి చేసుకోవడం కోసం మన అంతరంగాన్ని పవిత్రంగా, అంటే దేవాలయం కాబట్టి ఈ దేవాలయంలో దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకొని మరి ఇప్పుడు చూడండి పొద్దున లేచి దేవాలయాన్ని శుద్ధి చేస్తూ ఉంటారు. మరి శివుడు కనిపించకుండా మనం పువ్వులు పెట్టినాం, పత్రి పెట్టినాం. దాన్ని ఈ రోజు పెట్టిన దాన్ని రేపటికి ఏమైపోయింది, అది మలినమైందా లేదా? మాలిన్యం అంటారు దాన్ని. అంటే అంతెందుకు అక్కడ దాకా పోకున్న సుఖ. ఇప్పుడు మనం ఒక విగ్రహం ఉందండి, ఒక కడపని తీసుకుందాం, ఒక విగ్రహం తీసుకుందాం. ఒక కళాకారునిలో టాలెంట్ ఎంత ఉందో తెలుసా? మామూలు ఒక బండను తీసుకొని లేకపోతే మామూలు ఒక చెక్కను తీసుకొని ఏం చేస్తాడంటే ఎక్కడెక్కడ పరమాత్మకి ముక్కు వస్తుంది, కళ్ళు వస్తున్నాయి, నొసలు వస్తుంది, కాళ్ళు వస్తాయి, చేతులు వస్తాయి అని తన టాలెంట్తో గుర్తించి
కన్ను బయటపడాలి, ముక్కు బయటపడాలి అని చెప్పి ముక్కు దగ్గర ఉన్న వేస్ట్ ని తొలగిస్తాడు, కానీ ముక్కుని చెక్కడు. మనం ఏమంటామంటే కన్ను ఎక్కిండో, ముక్కు ఎక్కిండో, మూతి ఎక్కిండు అంటాం. ఆయన అవి ఎక్కడండి? అంటే ఆయన చూస్తాడు, దీంట్లో అంత టాలెంట్ ఉంది కళాకారునికి. అందుకనే ముక్కు ఎక్కడుంది, ఇదన్నీ ఎక్కడ ఉన్నాయో దాన్ని ఏది తొలగిస్తే ముక్కు బయటకు వస్తుంది, ఏది తొలగిస్తే ముక్కు బయటకు వస్తుంది, ఏది తొలగిస్తే కన్ను బయటకు వస్తుంది ఆయన గుర్తు. అంటే ఏం చేస్తుంది ఇక్కడ? ఆల్రెడీ బండలో భగవంతుని రూపాన్ని చూడగలుగుతున్నాడు. ఆ చూడగలిగిన దాన్ని మీకు చూపించడం కోసం ఆ వేస్ట్ని తీసేస్తున్నాడు. అంటే మరి వేస్ట్ని తీసేస్తేనే కదా భగవంతుని ప్రతిరూపం కనబడ్డది. మరి మనలోని వేస్ట్ని తీసేస్తేనే మన అంతరంగంలో నుండి నిజమైన ప్రతిరూపం కంటే గొప్పదైన ఆత్మ స్వరూపం కనిపిస్తాడు. అంటే కళాకారుడు మనకు నేర్పిస్తున్నాడు